జాగరణ సమితి భూపాలపల్లి. ఈ ధర్మ జాగరణ సమితి ఏ విధంగానైతే 25 సంవత్సరాల నుండి ఈ గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కావచ్చు, గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి మహిళా మనులకు కావచ్చు, అనేక మందికి సన్మానం చేస్తూ వారిని అనేక రకాలుగా గౌరవిస్తున్నటువంటి ఈ కమిటీ నుండి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు గాయకుడు, కవి, అనేక రకాల ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక రకంగా చూస్తే అన్నీ అని చెప్పుకోవచ్చు. ఒక వృక్షంలాగా ఉన్నటువంటి సంజయరావు గారితో మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ భూపాలపల్లి నుండి ధర్మ జాగరణ సమితి ఏ విధంగా పనిచేస్తుంది 25 సంవత్సరాల నుండి, దాని నుంచి మీ ఉద్దేశం ఏంది? ధర్మో రక్షతి రక్షతః. ధర్మంని మనం కాపాడితే ధర్మం మనల కాపాడుతుంది. చలం చిత్తం చలం విత్తం చలే జీవన యవ్వనే చలాచలేహి సంసారే ధర్మ ఏకోహి నిచ్చుర. మనస్సు స్థిరం కాదు, డబ్బు స్థిరం కాదు, యవ్వనం స్థిరం కాదు, తుదకు ఈ జీవితం స్థిరం కాదు. చావు పుట్టుకలగల ఈ ప్రపంచం లోపల ధర్మం ఒక్కటే స్థిరంగా ఉంటుంది. ఆ ధర్మం కోసమే ఈ ధర్మ జాగరణ సమితి పనిచేస్తుంది. గత 25 సంవత్సరాల నుండి ఎవరి నుంచి కూడా మేము ఎలాంటి అపేక్ష లేకుండా, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఈ యొక్క నిర్విఘ్నంగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ ధర్మ జాగరణ సమితి ఒక గణేష్ నిమజ్జనానికే పనిచేస్తుందా, లేకుంటే ఇంకేదైనా పనిచేస్తుందా ప్రజల కోసం? ప్రజల కోసం పనిచేస్తుంది. మేము ఎంతోమంది పేద విద్యార్థులను కూడా చదివిస్తున్నాం. తర్వాత మేము ఎవరికన్నా వెనుకబడ్డటువంటి వర్ణాలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాం. ఓకే సార్, అదేవిధంగా మనం చూసినట్లయితే అనేక కార్యక్రమాలు చేస్తానంటున్నారు, అన్ని రకాలు చేస్తానంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి వచ్చినటువంటి అతిథులకు కావచ్చు, వాళ్ళకు కావచ్చు, ఎలాంటిగా మిమ్మల్ని ఆశీర్వదించారని చెప్తున్నారు? మా యొక్క ధర్మ జాగరణ సమితిలో 25 మంది ఉన్నారు. 25 మంది ఒక్క తాటి మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మంచి కలివిడితోటి కలిసిమెలిసి ఐకమత్యంగా ఈ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సఫలమైనామని మాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక భక్తుడు రాజేందర్ తోటి మాట్లాడి చూద్దాం. రవీందర్ అన్న ఉన్నాడు మనతో పాటు, కౌన్సిలర్ గారు. అన్న రవీందర్ అన్న నమస్కారం. అన్న, గత 25 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి మిమ్మల్ని చూస్తున్నామన్న. చారిసా ప్రేయర్లో కావచ్చు, తర్వాత రమణారెడ్డి గారి ప్రేయర్లో కావచ్చు, ఇప్పుడు సత్యన్న గారి ఎమ్మెల్యే ప్రేయర్లో కావచ్చు, మీరు అనేక ప్రోగ్రాంలు చేసిండ్రు. ఈ ప్రోగ్రాం ఏ విధంగా సక్సెస్ చేయడానికి మీరు మీ ఉన్నటువంటి సభ్యులు ప్రయత్నం చేసినారు? ఏం లేదన్నా, అందరూ కూడా ఉన్నటువంటి సభ్యులు ఈ భూపాలపల్లిలో స్థిరత్వంగా ఉన్నటువంటి సభ్యులే కాబట్టి ఈ యొక్క గణేష్ చౌక్ పాత ఊరు అంటే బానోత్వాడ అనుకోవచ్చు, లక్ష్మీనారాయణ అనుకోవచ్చు, గణేష్ చౌక్ ఇదంతా పాత ఊరు కాబట్టి ఇందులో ప్రతి సభ్యుడు కూడా తన సొంత ఖర్చులతోని నిర్వహించడానికి ప్రతి ఒక్క వినాయకుడు 9 రోజులు ఘనంగా పూజించుకొని వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలోని గణనాలను తీసుకొస్తారు. నిమజ్జనానికి కాళేశ్వరంకు తీసుకెళ్తారు కాబట్టి వారిని ఆహ్వానించి స్టేజ్ పైకి ఎక్కించి గౌరవ ఎమ్మెల్యే గారితో సన్మానం చేయించి మేము భక్తులము, మా అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కలిసి వాళ్ళను ఘనంగా సన్మానించి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి సాగనంపే కార్యక్రమమే ఈ యొక్క స్టేజ్ గణేష్ ఉత్సవ కమిటీ, ధర్మసాగరణ కమిటీలో ఈ యొక్క ప్రత్యేకత. కాబట్టి అందరూ ప్రజలు మమేకమై ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క స్టేజ్ని అసలు చూడాలి, అసలు ఏం జరుగుతుందనేది చూడాలని అనే కళాకారులు, డ్యాన్స్ ప్రోగ్రాం, పిల్లలు అందరూ వచ్చి ఈ యొక్క స్టేజ్ని చూస్తూ ఉంటే మాకు స్వచ్ఛందంగా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఓకే అన్న, ఎక్కడ లేని విధంగా మంచి కళాకారుల చేత ఇది జరుగుతుందని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. ఆ కళాకారులను తీసుకురావడానికి మీకు ఏ విధంగా ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి ఎవరు అన్న? దీనికి ఈ సంవత్సరము కొలుగురు సంజయరావు సారు ముందుకు వచ్చి కళాకారులను తీసుకురావడం జరిగింది. కళాకారులకు కూడా మేము ₹1 ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క కళలను రూపకల్పన చేయడానికి ఈ స్టేజ్ మీదకి వచ్చి పిల్లలతో సహా వచ్చి 1 NP ఆశించకుండా మా వంతు సాయం చేస్తామని వచ్చి ఈ యొక్క ధర్మజాగరణ సమితిలో మేము సైతం అంటూ, మీ ఆర్బీ న్యూస్ కూడా మేము సైతం అంటూ మీరు వచ్చి ముందుకు వచ్చి 1 NP సాయం లేకుండా మీరు చేసినందుకన్నా ప్రత్యేక ధన్యవాదాలు. పబ్లిక్ ఈ యొక్క వార్తను
స్వీకరించి మీరు అందించినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ రవణ, థ్యాంక్ యూ. మరొక తమ్ముడు బజరంగ్ దళ నుండి తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితో మాట్లాడి చూద్దాం. తమ్ముడు, మీరు బజరంగ్ దళ నుండి అనేకమైనటువంటి మాకు తెలిసినంత వరకు ఆవులని కావచ్చు, లేకుంటే రోడ్ల మీద పడినటువంటి ఏదైనా మూగ జంతువులను కూడా రక్షించినట్లు మేము సాయంగా చూసి ఉన్నాం. ఈ ధర్మ జాగరణ సమితి నుండి మీరు ఏ విధంగా ఇంక ముందుకు వెళ్ళాలనుకుంటారు? ఇక ముందు కూడా సనాతన ధర్మాన్ని ఇంటింటికి కూడా గడప గడపకి కూడా చేరవేయడం కోసం అందరి యొక్క ప్రజలను కూడా చైతన్యపరచడం, విశ్వ హిందూ పరిషత్ తరఫున కానీ, బజరంగ దళ్ తరఫున కానీ, ధర్మ జాగరణ సమితి తరఫున కానీ మేము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజుల్లో వినాయకుల మండపాలు కూడా కొంతవరకు సాంస్కృతిక కార్యక్రమాలు దారి తప్పుతూ ఉన్నాయి. ఇటువంటి విషయాల్ని కూడా మా తరపున మేము సమాజానికి తెలియజేయడం కావచ్చు. అదేవిధంగా గంగ దగ్గరికి అంటే కాళేశ్వరానికి చాలామంది భక్తులు కూడా వెళ్తూ ఉంటారన్న. ఈ సందర్భంలో మనం ఏంటంటే అక్కడ కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు నిమజ్జనం సమయంలో అత్యుత్సాహంతోనో కొంత పొరపాట్లతోని నదిలో కొట్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడము, అదేవిధంగా దారిలో వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరమని చెప్పడము, ఇటువంటి విషయాలన్నీ కూడా ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో మేము ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాం. ఓకే దాన్ని ఇప్పుడు మీకు పోలీస్ వారు కావచ్చు, లేకుంటే నగర పంచాయతీ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా సహకరించింది దీనికి? ఈ యొక్క ఉత్సవానికి నగర పంచాయతీ తరఫున, మున్సిపాలిటీ తరఫున కావచ్చు, పోలీసు శాఖ తరఫున కావచ్చు, మీడియా వారి తరఫున కావచ్చు, మాకు పూర్తి స్థాయిలో కూడా స్వచ్ఛందంగా మాకు తోడ్పాటు లభిస్తుందన్న. పోలీసు వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిపోయేటువంటి విగ్రహాలను సక్రమంగా వచ్చే విధంగా, ట్రాఫిక్ రూల్స్ని పాటించే విధంగా వాళ్ళు మాకు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా మీడియా వారు మాకు ఈ యొక్క టెలికాస్ట్ని అంటే ప్రతి ఇంటింటికి చేరవేయడం కోసం మీ యొక్క అభ్యున్నతి అంతా ఇంత కాదన్నా, మేము దీన్ని ప్రత్యేకంగా మేము అభినందిస్తూ ఉన్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఓకే తమ్మి, చాలా చక్కగా చెప్పినావు. ఈ ఏదైతుందో హిందువుగా జీవించు, హిందువుగా గర్జించు అనే దానితో ఒక కొటేషన్గా భూపాలపల్లి గణేష్ ఉత్సవ సమితి చాలా ఉత్సాహంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా చూసినట్లయితే అనేక ప్రోగ్రాంలు వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తుండ్రు. కాబట్టి ఇది ఒకటే గణేష నిమజ్జనమే కాకుండా అనేక రకాల, అంటే సార్ చెప్పినట్లు కొంతమంది చదివిస్తున్నాం, కొంతమంది పేద విద్యార్థులకు అనేక రకాల సాయం చేస్తున్నామని సంజీవరావు సార్ కావచ్చు, రవీంద్రన్న కావచ్చు, తమ్ముడు బజరంగ దళ నుండి తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గణేష్ చౌక్ నుండి వీడియో జర్నలిస్ట్ నరేష్తో సత్యనారాయణ, ఆర్బీ న్యూస్.